సీఎం జగన్ పర్యటనలు జనానికి నరకం చూపిస్తున్నాయి. ఇవాళ అనంతపురం జిల్లా రాప్తాడులో జరగనున్న వైసీపీ సిద్ధం సభ కోసం 3000 ఆర్టీసీ బస్సులను కేటాయించారు. వైసీపీ నేతలు కనీసం తిరుమల బస్సులను సైతం వదిలిపెట్టలేదు. దీంతో అనంత ఆర్టీసీ ప్రయాణికులకు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇక గంటల తరబడి బస్టాండుల్లోనే ప్రయాణికులు వేచి చూస్తున్నా బస్సులు రావడం లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రయాణికులు ఆటోలను ఆశ్రయించి అతి కష్టం మీద తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమలో జగన్ మీటింగ్ ఎక్కడ జరిగినా ఆయా జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు తరలిస్తున్నారు. దీంతో జగన్ పర్యటనకు వచ్చినప్పుడల్లా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఈ ప్రభుత్వంపై జనం శాపనార్థాలు పెడుతున్నారు. ఒక పక్క రాజంపేట డీఎం గారిని అడగగా ఇది పై అధికారుల ఆదేశమని, ప్రయాణికులు క్షమించాలని ఆయన తెలిపారు. మరోవైపు జగన్ సభ కోసం పోలీసులు అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. నిన్న టూర్ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి కోసం సామాన్యులను రోడ్లపై పోలీసులు ఆపేయడంతో పోలీసులు అధికారుల తీరుపై అనంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కోసం తమను ఆపడమేంటంటే జనం మండిపడుతున్నారు. ఇక దగ్గరుండి జగన్ సభకు జనాల్ని తరలించాలని వాలంటీర్లకు వైసీపీ నేతలు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారు ఇంటి నుంచి కనీసం ఒకరైనా జగన్ సభకు రావాలని హుకుం జారీ చేశారు. సభకు రాకుంటే సంక్షేమ పథకాలు రద్దవుతాయని బెదిరింపులకు దిగుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, అప్డేట్స్ ఏంటి? రాప్తాడులో నిర్వహిస్తున్న సిద్ధం సభను సక్సెస్ చేసేందుకు ఏకంగా సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల రంగంలోకి దిగుతున్నారు. ఎక్కడికక్కడ ప్రతి ఇంటి నుంచి కూడా సిద్ధం సభకు హాజరు కావాలంటే ఇప్పటికే మెసేజ్ చేశారు. ఇళ్ల వద్ద వెళ్లి ఎవరెవరు సమావేశానికి హాజరవుతున్నారంటూ కూడా వారి పేర్లను రాసుకుని వారికి సంబంధించి ప్రయాణ ఏర్పాట్లను కూడా చేశారు. ఎవరైతే సిద్ధం సభకు వస్తున్నారో ప్రతి ఒక్కరికి 500 రూపాయలతో పాటు మద్యం ఇచ్చేందుకు కూడా, మద్యంతో పాటు బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే వైసీపీలో గ్రామస్థాయి నేతలు కూడా ఇందుకు సంబంధించి ప్రత్యేక ప్లాన్ తో కూడా వెళ్తున్నారు. ప్రతి ఒక్కరిని బస్సు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి గ్రామానికి 2 నుంచి 3 బస్సులను పెట్టారు. దాదాపుగా అనంతపురం జిల్లాలోనే దాదాపు 1000 బస్సులు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులను కూడా పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి గ్రామానికి 3-4 బస్సులు పంపించి సిద్ధం సభకు తరలిస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులను కూడా ఎక్కడికక్కడ సీఎం సభకు పంపించడంతో కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్ లోనే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. రాత్రి నుంచి కూడా, నిన్న మధ్యాహ్నం నుంచి కూడా బస్సులను ఎక్కడికక్కడ తరలించడంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్ స్టాండ్ లోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉంది. ఆర్టీసీ అధికారులు నిలదీస్తున్నప్పటికీ తాము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాత్రమే ఆర్టీసీ బస్సులను పంపించామంటూ కూడా చెప్తుండడంతో కూడా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అక్కడ ఆర్టీసీ సిబ్బంది కూడా వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులను పంపించడంతో శనివారం నుంచి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 857 ఆర్టీసీ బస్సులను సిద్ధం సభకు మళ్లించారు. దీంతో పాఠశాలలు, కాలేజీల నుంచి వచ్చేవారు, ఊళ్లకు వెళ్లే వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. తాము దూర ప్రాంతాలకు వెళ్ళాలి, ఆర్టీసీ బస్సులు లేకుంటే ఏ విధంగా వెళ్లాల్సి ఉంటుందంటూ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ తామేం చేయలేమంటూ కూడా చేతులెత్తేస్తున్న పరిస్థితితో తీవ్ర అసహనానికి ప్రయాణికులు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీసీ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ తామేం చేయలేమంటూ కూడా చేతులెత్తేస్తున్నారు. ఇదే తరహాలో మొత్తంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులన్నింటినీ మళ్లించడంతోనే ఈ తరహాలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ప్రయాణికులు ప్రభుత్వ తీరు పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి సమీపంలో రాప్తాడు ఆటో నగర్ సమీపంలో సిద్ధం సభను ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి రూట్ డైవర్షన్ చేయడంతో ఆ మార్గంలో వెళ్తున్న వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. పవన్.